జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో తరచూ వివాదాలు నెలకొంటున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, హత్యలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రమణ అనేటువంటి వడ్డీ వ్యాపారి మీద రఘు అనేటువంటి వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశాడు, కత్తితో పొడిచి హతమార్చినటువంటి ఘటన కోరుట్ల పట్టణంలో భయాందోళనకు గురి చేసేలా చేసింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగారు పోలీసులు. గతంలో సైతం ఇటు సుఫారీ హత్యలు జరుగుతున్నాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇది ఒక అడ్డాగా కొనసాగుతుంది. ఎందుకంటే క్రిమినల్ యాక్టివిటీస్ అనేది కోరుట్లలో బాగా పెరుగుతున్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి ఘటన దానికి ఊతమిచ్చింది. అయితే వడ్డీ వ్యాపారం చేసుకున్నటువంటి ఈ వ్యక్తి పైన పాత కక్షల నేపథ్యంలో దాడి చేశారా లేదంటే వివాహేతర సంబంధమా అనేది చర్చ జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. లోతుగా విచారణ జరిపిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద శాంతి భద్రతలు ఇక్కడ కాపాడాలి, సామాన్య మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా, కామన్ పీపుల్ అందరూ కూడా ప్రశాంతంగా జీవించడానికి అనుకూలంగా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కోరుట్లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అలజడి రేగుతుంది, ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా కొంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో హనుమాన్ల రమణ అనే వ్యక్తిని వాసాల రఘు అనే ఒక యువకుడు కత్తితోని పొడిచి చంపడం జరిగింది. అతన్ని ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. అప్పటికే అతను చనిపోయాడని చెప్పారు. అయితే ఈ రాముకు ఈ హనుమాన్కు హనుమాన్ల రమణకు గతంలో కొన్ని గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు 2012లో ఇతని మీద రఘు మీద కేసులు, ఈ రమణ కేసులు పెట్టించిందని, అదేవిధంగా తన తల్లి మీద, అంటే ఈ రఘు తల్లి మీద ఈ రమణ దుష్ప్రచారం చేస్తుందని మనసులో పెట్టుకొని ఈరోజు ఈ హత్య చేయడం, ఈ రాము అనే వ్యక్తి, రఘు అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. ఇప్పుడు కేసు ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఈ మర్డర్కి ఇదేనా ఇంకా వేరే ఏమైనా కారణాలు అని కూడా పరిశీలిస్తున్నాం. మిగిలిన తర్వాత